ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర అంటే సత్యదేవ్, కోటి అంటే మీసాల లక్ష్మణ్, శివ అంటే కృష్ణతేజారెడ్డి అనే ముగ్గురు అనాథలు, మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతుంటారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవనం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న మీనా అంటే ఆతిరాతో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ అంటే అర్చన అయ్యంగార్తో ప్రేమలో పడతారు. అనాథ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా భద్రాను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాథలైన ఈ ముగ్గురికి ఓ మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. భద్రకోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా 3 లక్షల రూపాయలు కావలసి వస్తుంది. దానికోసం చివరిగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుబడతారు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి, వీరిపై నమోదైన కేసేంటి, ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, సిఐ పాండా వెంకట సుబుద్ధి వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు, స్నేహితుడిని కోల్పోయిన భద్ర తన పగను ఎలా తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు నైనం టీవీ యూట్యూబ్ ఛానల్. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం, బయటకు వచ్చాక రివెంజ్ తీర్చుకోవడం, ఈ కాన్సెప్ట్తో బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివెంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాలకృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్గానే ఉండటంతో ఏదో పాత సినిమా చూస్తామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించవచ్చు. ఆర్ అండ్ రాస్టిక్ పేర్లతో హీరోకి గడ్డం పెంచడం, స్లమ్ ఏరియాలో జీవించడం, స్మగ్లింగ్ ఇవన్నీ సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్లో అసలు కథే ఉండదు. హీరో అతని పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమ కథలు చూపించారు. శివ పాత్ర లవ్ స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించిన భద్ర లవ్ స్టోరీ మాత్రం కథకి అతికించినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక హీరోయిన్ ఉండాలి, ఓ లవ్ స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాక్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండ్ హాఫ్లో కథంతా సీరియస్ మూడ్లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్ గా ఉంటుంది.